బ్రేకింగ్ న్యూస్ హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నప్పటికీ కౌశిక్ రెడ్డి ధర్నాకు యత్నించారు. దీంతో పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే శ్వాస తీసుకోవడంలో కౌశిక్ రెడ్డికి ఇబ్బంది ఉండటంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత రాని వాళ్లు తనకు దరఖాస్తు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలుపు ఇచ్చారు. దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన వారితో కలిసి అంబేద్కర్ చౌరస్తాకు బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా నెలకొంది. పోలీసులు ఎంత చెప్పినప్పటికీ కౌశిక్ రెడ్డి వినకుండా ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి అక్కడ హుజూరాబాద్ లో ధర్నా చేస్తున్న కౌశిక్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయనకు శ్వాస సంబంధ వ్యాధి ఉండటంతో హాస్పిటల్కి తీసుకెళ్లినట్టు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? హుజూరాబాద్ నియోజకవర్గం లోపల దళిత బంధు రెండో విడత రాని వాళ్ళ కోసం ఈ రోజు రెండో విడత దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యం లోపల దళిత సోదరులతో కలిసి పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించారు. అయితే కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై దళిత కుటుంబాలను తీసుకువచ్చి బైఠాయించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యం లోపల ధర్నాకు దిగినటువంటి కౌశిక్ రెడ్డి ఈ రోజు అంటే ముందస్తు సమాచారం లేకపోవడంతో కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం కూడా జరిగింది. దాంతో పాటుగా దరఖాస్తు ఇవ్వడానికి ఇటు స్థానిక అంబేద్కర్ చౌరస్తాకు రావాలని చెప్పి పిలుపు ఇవ్వడంతో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లేటువంటి ప్రయత్నం లోపల పోలీసులు కౌశిక్ రెడ్డిని అడ్డుకోవడం కూడా జరిగింది. అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ధర్నా చేయాలని చెప్పి ఇటు కౌశిక్ రెడ్డి ప్రయత్నించినటువంటి నేపథ్యం లోపల ఆ ధర్నాను పోలీసులు అయితే విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ కౌశిక్ రెడ్డిని అదుపులో తీసుకొని ఆ పోలీసుల స్టేషన్ కు తరలించినటువంటి ప్రయత్నం లోపల అక్కడ తోపులాట కూడా జరగడం జరిగింది. ఈ నేపథ్యం లోపల కొద్దిగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో కౌశిక్ రెడ్డి అయితే అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు పెద్ద ఎత్తున కూడా మహిళలు కూడా రావడంతో మహిళలు పోలీసులకు మధ్య అయితే ఆ తోపులాట జరగడంతో ఒక మహిళకు గాయాలు కూడా అవ్వడం జరిగింది. అయితే సొమ్మసిల్లి పడిపోయినటువంటి రాకేష్ అనేటువంటి వ్యక్తి అయితే అతనికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో పాటుగా కౌశిక్ రెడ్డికి కూడా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం జరిగినటువంటి నేపథ్యం లోపల కౌశిక్ రెడ్డికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది మారినటువంటి నేపథ్యం లోపల హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించి అతనికి చికిత్స చేశారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి లోపల కౌశిక్ రెడ్డికి ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా ఓకే. కేవలం అక్కడ ఉద్రిక్తలో జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యం లోపల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని చెప్పి అయితే తెలపడం జరిగింది. ఇప్పుడు ఇటు కౌశిక్ రెడ్డి అయితే సేఫ్ గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. అయితే శ్రీనివాస్, అక్కడ ప్రస్తుతం పరిస్థితి అయితే సద్దు మణిగిందా? ఆ పోలీసులు ఏం చెప్తున్నారు? అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసులు వెనక్కి పంపించేశారా? అప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? వచ్చిన ఎవరైతే దళితులతో కలిసి కౌశిక్ రెడ్డి అక్కడ పెద్ద ఎత్తున కూడా జాతీయ రహదారిపై బైఠాయించాలని ప్రయత్నం చేశారు. అయితే కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం జరిగినటువంటి నేపథ్యం లోపలైతే భారీగా వాహనాలు నిలిచిపోయారు. వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత కౌశిక్ రెడ్డి అస్వస్థకు గురైనటువంటి నేపథ్యం లోపల ఇటు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి దళిత సోదరులు కూడా అందరూ కూడా కౌశిక్ రెడ్డి ఒకేసారిగా అస్వస్థ గురి కావడంతో అయితే అక్కడ కొంతమంది చాలా మంది కూడా ఆసుపత్రికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అక్కడ అయితే ఎలాంటి ధర్నా అయితే చోటు చేసుకోలేదు, అంత ప్రశాంతంగా సర్దుమణినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. అయితే కౌశిక్ రెడ్డిని ఇప్పుడు వైద్య పరీక్షల అనంతరం కూడా ఆయన ఇంటికి పంపించే అవకాశం ఉందా, లేదంటే పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా? ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డిని ఆసుపత్రి లోపల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరము అక్కడ అంటే పోలీసులు ఎంత నచ్చ చెప్పినా కానీ ధర్నాకు దిగడంతో మరి ఇటు ఏదైతే అతనికి నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.